ఇదే కుప్పం, ఈ కుప్పానికి మున్సిపాలిటీ హోదా ఇచ్చింది ఎవరు తెలుసా? మనమే. ఆయన 4 సార్లు ముఖ్యమంత్రి అయినా కూడా ఏ రోజు కుప్పాన్ని మున్సిపాలిటీగా చేయాలన్న ఆలోచన కూడా ఆయనకు రాలా. అలా మున్సిపాలిటీ కదా దేవుడు ఎరుగు, కనీసం కుప్పంలో ఒక రెవెన్యూ డివిజన్ పెట్టే ఆలోచన కూడా చంద్రబాబుకి ఏ రోజు రాలా. సరే, రెవెన్యూ డివిజన్ కదా దేవుడు ఎరుగు, కనీసం కుప్పానికి తాగేదానికి నీళ్లు కూడా ఇచ్చింది ఎవరు అని అంటే అది కూడా మన హయాంలోనే. అలాంటి కుప్పంలో ఇలాంటి చంద్రబాబు నాయుడు రాక్షస పాలన చేస్తున్న నేపథ్యంలో ఈరోజు మనమంతా కూడా తెగువ చూపించి గట్టిగా నిలబడిన ఎంపీటీసీలు, కౌన్సిలర్లకు మీ అందరికీ కూడా అందుకనే హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. విశాఖపట్నం లాంటి పెద్ద నగరాల్లో ఏం చేస్తూ ఉన్నారు? రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ రూపాయికి చంద్రబాబు నాయుడు గారి హయాంలో తన బినామీలకు మాత్రం 3,000 కోట్ల రూపాయల భూములు మాత్రం ఇస్తారు. రూపాయి పెట్టుబడి పెడితే 3,000 కోట్ల భూములు. ఊరు పేరు లేని ఉర్సా అంట, ఇంకొక కంపెనీ లూలు అంట, లూలులు లిల్లీలు. ఈ కంపెనీలకు మరో 1,500 నుంచి 2,000 కోట్లు విలువ చేసే భూమి విశాఖపట్నంలో వాళ్ళకు కూడా దారాదత్తం. ఈ మాదిరిగా ఇష్టానుసారంగా లంచాలు తీసుకోవడం, నాకింత నీకింత అని పంచుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. మొట్టమొదటిసారిగా మొబిలైజేషన్ అడ్వాన్స్ అనేది మనం తీసేస్తే, మొబిలైజేషన్ అడ్వాన్స్ ఈయన అదే పనిగా తీసుకొచ్చినాడు. మనం రివర్స్ టెండరింగ్ మనం తెస్తే ఈయన రివర్స్ టెండరింగ్ క్యాన్సిల్ చేసినాడు. మనం జ్యుడిషియల్ ప్రివ్యూని మనం తీసుకొస్తే జ్యుడిషియల్ ప్రివ్యూని ఈయన క్యాన్సిల్ చేసినాడు. చేసి కాంట్రాక్టర్లు రింగ్ ఫామ్ అవుతున్నారు, ఇష్టం వచ్చిన రేట్లను పెంచేస్తున్నారు, పెంచిన రేట్లకు వేస్తున్నారు. వేస్తానే ఈయన మొబిలైజేషన్ అడ్వాన్స్ 10% ఇస్తాడు, 8% వాళ్ళు చంద్రబాబు నాయుడుకి వెనక్కిస్తున్నారు. డబ్బు ఈయన వాళ్ళకియడం, ఈయన మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద 10% వాళ్ళకి ఇస్తే ఈయన 8% తిరిగి వెనక్కిస్తున్నారు ఈయన జోబిలీకి. విచ్చలవిడిగా కరప్షన్. మరోవైపున చూస్తే రెడ్ బుక్ రాజ్యాంగం. ఏం చెప్పాల్సిన పనులు. రెడ్ బుక్ రాజ్యాంగం గురించి నాకన్నా మీకే బాగా తెలుసు. ఏ రకంగా పోలీసులను వాచ్మెన్ల కన్నా దారుణంగా వాడుకుంటూ ఏ రకంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తూ ఉన్నారు. ఇంతటి దారుణమైన పాలన సాగిస్తూ ఉన్నప్పుడు ఇలాంటి దుర్మార్గం ఎక్కువ రోజు నిలబడదు. ఈరోజు ఒకటే మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా, ఇంతకుముందు హయాంలో, మన హయాంలో బహుశా కార్యకర్తలకు నేను అనుకున్న మేరకు నేను చేయలేకపోయి ఉండొచ్చు. ఎందుకంటే నేను వస్తూనే కోవిడ్ వచ్చింది. జూన్లో ప్రమాణ స్వీకారం మనం చేసాం. మార్చ్ కల్లా కోవిడ్ లాంటి మహమ్మారిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఊహించలేదు, ఇంతకుముందు ఎప్పుడూ కూడా చూడలేదు. రాష్ట్రంలో అయితే నాకు ఊహ తెలిసినంత వరకు నా వయసులో ఇలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి, ఇలాంటి సమస్యలు కూడా రాగలుగుతాయని కూడా బహుశా ఎవరికి కూడా తట్టిండదు. కానీ ఈసారి మాత్రం మీ అందరికీ చెప్తా ఉన్నా, ఈసారి మీ జగన్, మీ బిడ్డ మీరు పడతా ఉన్న కష్టాలను చూశాడు, మీరు చూపిస్తూ ఉన్న తెగువను కూడా మీ బిడ్డ జగన్ చూశాడు. మీ అందరికీ మాట చెప్తా ఉన్నా, నెక్స్ట్ జగన్ 2లో మాత్రం కార్యకర్తలకు పెద్దపీట వేస్తాను అని మాత్రం ఖచ్చితంగా చెప్తాను.